రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తన 31వ బర్త్డేను గుజరాత్ జామ్నగర్ లో జరుపుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా అనంత్ అంబానీ వన్యప్రాణుల సంరక్షణపైన తనకున్న ఆసక్తిని తెలియజేస్తూ ఇదే వేదికపైన ఒక అద్భుతమైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. వైల్డ్ లైఫ్ వెటర్నరీ సైన్స్ కు సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. జామ్నగర్ లోని వంతారా గ్లోబల్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ కన్జర్వేషన్ సెంటర్ దగ్గర వంతారా యూనివర్సిటీకి భూమి పూజ చేశారు. త్వరలోనే ప్రపంచ స్థాయి వన్యప్రాణులు పశు వైద్యానికి సంబంధించిన యూనివర్సిటీని ఇక్కడ ఏర్పాటు కానుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ వెటర్నరీ సైన్సెస్ కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ యూనివర్సిటీ. వన్యప్రాణుల సంరక్షణ పశు వైద్యంలో ఎక్స్పర్ట్స్ ను తయారు చేయడమే ఈ యూనివర్సిటీ లక్ష్యంగా పెట్టుకుంది. గాయపడిన అంతరించిపోతున్న అడవి జంతువుల సంరక్షణ కోసం ఈ యూనివర్సిటీలో శిక్షణ అందించనున్నారు. వైల్డ్ లైఫ్ వెటర్నరీ సైన్స్ కు సంబంధించి రీసెర్చ్లు నిర్వహించి నిపుణులను తయారు చేయనున్నారు. ఈ యూనివర్సిటీని వన్యప్రాణుల సంరక్షణలో ఒక విప్లవాత్మక అడుగుగా భారత్ను ఈ రంగంలో గ్లోబల్ హబ్ గా మార్చే ప్రయత్నంగా భావిస్తూ ఉన్నారు. ఇక బర్త్డే సెలబ్రేషన్స్ లో అనంత్ కేక్ కట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం పుస్తకం ఆకారంలో ఉన్న ఈ కేక్ జ్ఞానం, ప్రకృతి, కొత్త యూనివర్సిటీని తలపించేలా తయారు చేయించడం చర్చనీయాంశంగా మారింది.